చూస్తున్నాము. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో తన కార్యాలయంలో పిఎస్సి మీటింగ్ పెట్టాడు. అందులో ఆ సమావేశంలో వైసీపీకి చెందిన కార్యకర్తలు నేతలందరూ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి ఆ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో జగన్ కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు. కూటమి పెడుతున్న అక్రమ కేసుల నుంచి అక్రమ కేసులు, ఇక వైసీపీ నేతలపై, మహిళలపై అక్రమ కేసులు ఏవైతే బనాయిస్తున్నారో వాటన్నిటి గురించి కూడా ఒక యాప్ ను ప్రత్యేకంగా యాప్ ను క్రియేట్ చేయబోతున్నారు. ఈ అంశం పిఎస్సి సమావేశంలో తెలిపారు. జగన్ ప్రస్తుతం ఈ యాప్ గురించి కొంచెం చర్చ సాగుతూ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా వైసీపీ నేతలపై కొన్ని కేసులు బనాయిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, గతంలోంచి కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి వరుసగా వైసీపీ నేతలందరిపైన కేసులు పెడుతోంది. వలభనేని వంశీ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ప్రతి ఒక్కరి మీద, అంటే ఒక నేత తర్వాత ఇంకొక నేత వరుసగా ఏదో ఒక కేసు అని చెప్పి కొన్ని 2-3 రకాల కేసులు ఒకేసారి బనాయించడం, వాళ్ళని జైలుకు పంపడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు పదే చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని చెప్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఎంతో మంది నేతలను విసిగిస్తూ కూటమి ప్రభుత్వం కేవలం ఆ ఇచ్చిన 6 పథకాలు అమలు చేయలేక వైసీపీ నేతలపై పడి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తుందన్నారు. అయితే ఇప్పటివరకు కేసులు ఏ నేతలపై అయితే బనాయించారో ఆ నేతలందరిపైన ఇకపై ఏ నేతలపైన అయితే బనాయిస్తారో ఆ నేతలందరిపై కూడా ఒక వైసీపీ డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తుంది. ఆధారాలు కూడా జత చేయాలని తెలిపారు. అయితే అధికారికంగా ఒక యాప్ను అయితే ప్రకటించారు జగన్. ఆ యాప్లో ఇలాంటి కేసుల గురించి ఏ నేతలపై అయితే కేసులు జరిగాయో అవన్నీ కూడా అమలు చేయవచ్చని తెలిపారు. ఒక వేధింపులు, అన్యాయం, ప్రభుత్వం నుంచి ఎవరికైనా అన్యాయం జరిగినా, వేధింపులు జరిగినా వెంటనే యాప్లో నమోదు చేయొచ్చు. జగన్ ఆ వ్యక్తి ఆ అధికారి అన్యాయంగా ఇబ్బంది పెడితే ఆ వివరాలు ఎంట్రీ చేయాలి, దానికి తగిన ఆధారాలను కూడా జత చేయాలి. జగన్ ఆ ఫిర్యాదు ఆటోమేటిక్ గా వైసీపీ డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తుంది. జగన్ వైసీపీ అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై ఖచ్చితంగా పరిశీలన ఉంటుంది. జగన్ బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు జగన్. అయితే ఈ యాప్ గురించి ఇప్పుడు రాజకీయంలో కొత్తగా చర్చ రేగుతుంది. ఎందుకంటే గతంలో నుంచి కూడా చూస్తున్నాం, 2024 ఎన్నికల్లో రెడ్ బుక్, అంటే 24కి ముందే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రెడ్ బుక్ అమలు చేయడం జరిగింది. అందులో అంశాలన్నీ కూడా ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం రెడ్ బుక్ లో ఆయన రాసుకున్న పేర్లని నమోదు చేస్తూ ప్రతి ఒక్కరిపైన కక్ష సాధింపు చర్య రాజకీయాలు చేస్తున్నారు. ఇది కక్ష సాధింపు ధోరణిగానే ఉంది. ఇచ్చిన 6 పథకాలు అమలు చేయలేక వీళ్ళు కక్ష సాధింపు చర్యలు సాధిస్తున్నారని వైసీపీ నేతలు పదే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినా కూడా కూటమి ఎక్కడా ఆగకుండా వైసీపీ నేతలపై కేసులు బనాయిస్తూనే ఉంది. ప్రతి ఒక్క నాయకుడిని టార్గెట్ చేసి ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి కేసులు బనాయిస్తుందని తెలిపారు. అయితే ఇదే విధంగా ఒక యాప్ను క్రియేట్ చేద్దామని పిఎస్సి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి, తాజా పరిణామాల గురించి చర్చించిన ఈ సమావేశంలో ఈ యాప్ గురించి ప్రస్తావన జరిగింది. అయితే త్వరలో పార్టీ తరపున యాప్ విడుదల చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా వెంటనే యాప్ను నమోదు చేయాలని తెలిపారు. అయితే ఈ యాప్ గురించి మిగతా అంశాలు త్వరలోనే వెలువడిస్తామని కూడా తెలిపారు. ఆ వ్యక్తి, అధికారి అన్యాయంగా ఇబ్బంది పెడితే ఆ వివరాలను ఎంట్రీ చేయాలి, దానికి తగిన ఆధారాలను కూడా జత చేయాలి. జగన్ ఆ ఫిర్యాదు ఆటోమేటిక్గా వైసీపీ డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తుందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఫిర్యాదులపై ఖచ్చితంగా పరిశీలన ఉంటుందని తెలిపారు. అయితే ఇక్కడ రెడ్ బుక్లో లోకేష్ గారు ఎలా అయితే ఇంతకుముందు జరిగిన ఆగడాలు రాసుకున్నాము, ఖచ్చితంగా వీళ్ళపై రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష సాధింపు చర్యలు ఉండవి అని అన్నారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు చేస్తున్నారు. ఇచ్చిన 6 పథకాలు అమలు చేయకుండా, ప్రజలకి న్యాయం చేయకుండా, మంచి పథకాలు అమలు చేయకుండా, ఇక కేవలం వైసీపీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే పథకాలను మాత్రమే చేస్తున్నారని చెప్పి పదే వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే ఇదే సందర్భంగా ఈరోజు ఈ పిఎస్సి సమావేశంలో ఈ యాప్ గురించి సంభావించడం, అలాగే యాప్ గురించి వెలువరించడము, ఇక యాప్ గురించి మిగతా విషయాలన్నీ కూడా త్వరలో వెలువరిస్తాము అని తెలపడం అయితే కొద్దిగా చర్చనీయాంశంగా సాగింది. చూడాలి మరి యాప్ గురించి ఎలాంటి వివరాలు త్వరలో బయటికి వస్తాయి అనేది.